హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇందిరమ్మ ఇళ్ళ గురించి చిన్న అప్డేట్. ఈ ఇందిరమ్మ ఇల్లు అయితే దాదాపు మనకి గవర్నమెంట్ ఇచ్చిన రూల్ ప్రకారం 400 నుంచి 600 చదరపు అడుగులు కట్టాలి. అంటే 75 గజాల లోపు కట్టాలి. ఈ 60 నుంచి 75 గజాలు ఉంటుంది. 400 నుంచి 600 చదరపు అడుగులు. ఇది ఇంటి నిర్మాణం. దీంట్లోనే మనకి హాలు, 2 బెడ్రూమ్లు, ఒక కిచెన్, దాంట్లో బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్, ప్లస్ మనకి బయట మనం మెయింటైన్ చేసుకోవాలంటే ఇంకోటి కట్టుకోవచ్చు. అది ఇన్ఫర్మేషన్. బట్ ఈ రోజు వచ్చిన అప్డేట్ చూస్తే ఏంటంటే G+1 విధానానికి అనుమతిస్తుంది. అది కూడా ఓన్లీ టౌన్స్, ఇప్పుడు డెవలపింగ్ అవుతున్న సిటీస్కి, చిన్న చిన్న టౌన్లకి, మేజర్ మెట్రోపాలిటన్ సిటీస్కి మాత్రమే. ఇక్కడ G+1 విధానం అంటే ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఒక ఫ్లోర్ పైన ఎవరికైతే తక్కువ ప్లేస్ ఉంటుందో, అది 44 చదరపు గజాల కంటే తక్కువ ఉంటారో, అంటే దాదాపు 320 350 అడుగుల లోపు ఉంటుందో వాళ్ళ ప్లేస్, వాళ్ళకి మాత్రమే ఇది ఎలిజిబిలిటీ ఇస్తున్నారు. సో దీంట్లో ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ కింద మనం స్టార్ట్ చేసేసి కొంచెం కట్టుకొని తర్వాత పైన 5 ఫ్లోర్ వేసుకోవాలి. సో ఇక్కడ పిక్లో చూపించినట్టు చూస్తే ఇక్కడ ఫస్ట్ మనం ఇట్లా ఒక ఇల్లు ఫ్రేమ్ చేసేసి పైన ఒక 2 గదులు, కింద ఒక 2 గదులు, అది సింపుల్. ఇది కూడా ప్లేస్ ఎవరికైతే కంజెస్టెడ్గా అంటే తక్కువ ఏరియా ఉంటుందో వాళ్ళకి మాత్రమే, అందరికీ కాదు. మేజర్గా పట్టణాలలో, సో గ్రేటర్ హైదరాబాదు ఇంకా మేజర్ సిటీస్లలోనే వీటికి పర్మిషన్ అయితే ఇచ్చారు. సో మనకు చూడొచ్చు, దాదాపు 4.5 లక్షల ఇల్లు అయితే మంజూరు చేసింది గవర్నమెంట్. దాంట్లో 3.3 లక్షల మందికి అనుమతి వచ్చింది. 96,000 ఇల్లు అయితే పునాది దశలో ఉన్నాయి. గోడలు పూర్తయినాయి 36,000, స్లాబ్ దశలో 26,000, మరో 371 ఇల్లు అయితే నిర్మాణం పూర్తిగా వస్తుంది. ఇది ఇప్పుడు దాకా ఇందిరమ్మ ఇల్లు అప్డేట్ ఇన్ఫర్మేషన్. G+1 మాత్రము ఓన్లీ పట్టణాలు ఇప్పుడు డెవలపింగ్ అవుతున్నాయి, నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్లో అది సిటీగా కన్వర్ట్ అవుతుంది అనే ఉద్దేశం ఉన్న ఏరియాస్కి మాత్రమే ఇది ఎలిజిబుల్, అందరికీ కాదు. సో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే ఇక్కడ మనకి ఏమేమి ఉండాలి కంపల్సరీ అనేది ఇక్కడ ఇచ్చారు. ఆ కంపల్సరీ ఇన్ఫర్మేషన్లోని మొత్తం 400 నుంచి 323 చదరపు అడుగుల్లో తక్కువ కాకుండా, అంటే 323 కంటే తక్కువ మాత్రం ఉండకూడదు. అట్లా ఉన్నా కానీ మీరు ఎలిజిబుల్ గారు. గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 1 ఫస్ట్ ఫ్లోర్ వేసుకోవచ్చు. దీంట్లో ఫస్ట్ అతి పెద్ద గది, సో మీరు కట్టే గదులలో అన్నిటికంటే గదులలో పెద్దది 96 చదరపు అడుగులు ఉండాలి. రెండవ పెద్ద గది 70 అడుగులు ఉండాలి. మూడవది వచ్చేసి కనీసం 2.6 మీటర్ల ఎత్తు, అంటే 1 మీటర్కి 3 అడుగులు వేసుకున్నా మనకి 2.6 అంటే దాదాపు 8.5 అడుగులు, 9 అడుగుల్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇంకా వంటగది 35.5 చదరపు అడుగులు ఉండాలి. ఇవి కంపల్సరీ. ఇంకా మరుగుదొడ్డి ఒకటి, అంటే బాత్రూమ్ ప్లస్ టాయిలెట్, 2 కంపల్సరీ మెయింటైన్ చేయాలి. G+1 విధానంలోని ఆర్సీసీ ఫ్రేమ్లోనే ఉండాలి. ఈ డిజైన్ మాత్రం కంప్లీట్గా మీకు సంబంధించిన మాత్రం డిప్యూటీ అక్కడ వాళ్ళ పర్మిషన్ గ్రాంట్ చేస్తే మాత్రమే మీకు అది అప్రూవల్ అవుతుంది. దీనికి సంబంధించిన 5 lakhs ఉంటుందో ఆ 5 lakhsలోని ఫస్ట్ మీరు గ్రౌండ్ ఫ్లోర్ స్టార్ట్ చేస్తే దానికి ఒక 1 lakh వస్తాయి. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మళ్ళీ పిల్లర్స్ పోసేసి దానికి ఒక రూప్ లెవెల్ తీసుకురావడానికి మళ్ళీ 1 లక్ష వస్తాయి. ఇంకా మీరు దానికి ఫస్ట్ అంతస్తుకి స్లాబ్ వేసేటప్పుడు 2 lakhs వస్తాయి. మిగతా రిమైనింగ్ 1 lakh లాస్ట్కి ఇంటికి ఫినిషింగ్కి వస్తాయి అన్నమాట. సో ఫస్ట్, సెకండ్, సో అది మాత్రమే ఓన్లీ పట్టణ ప్రాంతాలు ఎవరైతే ఎక్కడ ప్రజెంట్ ఇక్కడ ఈ జియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది మరి ఇప్పుడు ఎవరికైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేసి అడగండి. ప్రజెంట్ అయితే మాత్రం ఈ G+1 మాత్రం పట్టణ ప్రాంతాలని, సో అందుకే జాగ్రత్తగా మీకు ఉందా లేదా ఒకసారి మీ యొక్క రెస్పెక్టెడ్ అఫీషియల్స్ అడిగిన తర్వాత చేసుకోండి ఏదైనా. ప్లీజ్ ఫాలో అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.